కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కొంతమంది చాలా ధైర్యంగా ఉన్నట్టు అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు వస్తే ఆ ధైర్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. చాలా ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మదనపల్లిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సాయంకాలం పూట గుంట నక్కలు వచ్చేటివి. ఆ కొండలో చీకటి పడితే చాలు గుంట నక్కలు అరుస్తాయి. అవి మనిషి అరుపుల్లాగే ఉంటాయి, భయం వేస్తుంది. నాతో పాటు చీకటి పడే వరకు ఉండి నేను వచ్చేసేవాడిని. ఎందుకంటే అవి వాటిని డిస్టర్బ్ చేయడం, అవి కొండ దిగి వస్తాయి ఆహారం కొరకు. నాతో పాటు ఒక యవనస్తుడు వచ్చి ఆ అబ్బాయి అన్నాడు, అన్న నేను నైట్ అంతా ఇక్కడే ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే నాయనా, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఒకవేళ కాకపోతే వచ్చేసాయి అని చెప్పి. లేదన్నా నేను నైట్ అంతా ఉంటాను. సరే రాత్రంతా ఉంటానన్న ఈ మనిషి నా వెనకే వచ్చేసాడు 5 నిమిషాల తర్వాత. ఆ అరుపులు వినేసి, గుంటనక్కల అరుపులు, అంటే ధైర్యం ఏమైంది? పోయింది. కాబట్టి మన ధైర్యాలు నిలబడేటువంటి ధైర్యాలు అయితే కావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును.